యోహాను సువార్త 21వ అధ్యాయము. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను. ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కిన వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగులలేదు. యేసు, రండి, భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగు తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెలు తీసుకొని వారిని పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వల్ల దేవుని మహింపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడనైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమని యేసును అడిగాను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరుల్లో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు
అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఈ వాక్య భాగమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇప్పుడు దాకా వాక్యాల్లో విన్నారు కదా, వినండి, మరి కొంతమందికి వినిపించండి. యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. జీసస్ లవ్స్ యు ఆల్. ఆమెన్.